హోలీ సెలబ్రేషన్స్ చాలా బాగా చేసినట్టు క్లియర్‌గా కనిపిస్తోంది. ఎలా చేశారు? అంటే మీకు హోలీ గురించి ఉన్న నాలెడ్జ్‌ని షేర్ చేయండి. Interviews, podcasts, political ads, business ads, social media marketing, digital promotions. Contact KRTV 9281041008. Mail ID krtv.md@gmail.com. యాక్చువల్‌గా మేమందరం కలిసేసి తెలంగాణ గార్డెన్స్ అని చెప్పి బోయినపల్లి ఉంది. అక్కడికెళ్ళాము. మార్నింగ్ ఎళ్ళాము. ఇప్పుడొచ్చేసాం. అక్కడేమైనా సెలబ్రేషన్స్ జరుగుతున్నాయా? అక్కడ సెలబ్రేషన్స్ ఉన్నాయి. ఎళ్ళేసొచ్చాము. మొత్తం వాటర్ నెక్స్ట్ కలర్స్ అవి. యాక్చువల్‌గా మనం హోలీ ఏంటంటే ఇట్స్ ఏ ఫెస్టివల్ ఆఫ్ కలర్స్ యాక్చువల్లీ. మనకి హిస్టారికల్‌గా చూసుకుంటే హోలీలో ఉండే కలర్స్ మన లైఫ్‌లో ఉండేటటువంటి బ్లాక్ షేడ్స్‌ని లేకుండా ఐ మీన్ అందరితో పాజిటివ్‌గా ఉండాలని వేలో యాక్చువల్లీ హోలీ ఒక అంటే లైక్ మన హిస్టారికల్ గాని కొంచెం ఇంపార్టెన్స్ డివోషన్ పరంగా ఉంది. డివోషనల్‌గా దాని గురించి మీకేమన్నా తెలుసా? డివోషనల్‌గా అంటే నాకు తెలిసింది ఇదొచ్చేసి పాడ్యమి రోజు వస్తదని జెప్పేసి తెలుసు. హోలిక అనే ఒక ఇది ఒక ఒక దేవత అవి ఒక ఎనర్జీ ఉన్నతన్ని ఆ రోజు ఇది చేసేసి ఆ మంటల్లో కాలిపోతాడు అని చెప్పేసి. యాక్చువల్‌గా ఏంటంటే హోలిక అనే ఒక ఆవిడకి ఒక వరం ఉందట. ఓకే. అదేంటంటే ఆవిడని నిప్పు తాకినా ఆవిడకేం అవ్వదు అని చెప్పేసి. సో అవును. దానిలో భాగంగా భగవంతుల్లా కొలిచేటటువంటి ఒక రాజు, ఒక రాక్షస రాజు ఉండేవాడట. అవును. దానికి సంబంధించిన స్టోరీ అన్నమాట ఎంటైటిల్‌గా. అవును. అండ్ ఈ రోజుల్లో మనం హోలీ సెలబ్రేషన్స్ అంటే మనం ఇంత బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అవును. ఆ రోజుల్లో అవన్నీ అవ్వడం వల్ల మనకి ఇలాంటి ఫెస్టివల్స్ చాలా వచ్చాయని చెప్పుకోవచ్చు. అవును. 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 ఫెస్టివల్స్ ఏ ఫెస్టివల్ అయినా ఏంటంటే మన ఫ్రెండ్స్‌తో గాని, ఫ్యామిలీతో గాని మనం స్పెండ్ చేసుకోవడానికి ఉండే టైం అన్నమాట. అదే ఈ ఫెస్టివల్స్ కూడా లేకపోతే ఎవరి దారిన ఆళ్ళ ఆఫీస్‌కెళ్తారు, స్కూల్స్‌కెళ్తారు, కాలేజ్‌కెళ్తారు. సో, మన ఏమంటారు పేరెంట్స్ వీళ్ళందరూ ఇలాంటి ఫెస్టివల్స్ పెట్టడం వల్ల కొంచెం అండ్ వీటికి చాలా ఇంపార్టెన్స్ కూడా ఉంది గదా! మనకి ఎప్పటినుంచో. అవును. అంటే ప్రతి ఫెస్టివల్‌కి ఒక రీజన్ బిహైండ్ ఉంటదన్నమాట అవును. ఒక అవును. ఫెస్టివల్‌కి. అవును. సో అవును. అదెలా అనిపిస్తది? నాకదే అంటే ఇప్పుడు జనరల్‌గా ఏంటంటే హోలిక ఇక్కడేసేసి పాతవి అన్ని సామాన్లేసేసి మనము ఇక్కడ ఒక హోమంలాగా ఇట్లా చేసేస్తాము. అలా చేస్తాము. ఆ బొట్టు పెట్టుకుంటాము. మనం ఆ బొట్టు పెట్టుకుంటే కొంచెం నెగెటివ్ ఎనర్జీస్ పోతాయని చెప్పేసి ఒక ఇది తోటి చేసుకుంటున్నాము. అదే విధంగా ఇప్పుడేంటంటే చిన్న పిల్లలు వీళ్ళేంటంటే కొంచెం కలర్స్ స్ప్రెడ్డింగ్ చేసుకొని కొంచెం ఒక ఆటలాగా ఆడుకుంటారు. అండ్ ఇంకొకటేంటంటే హోలీకి సంబంధించి ఇది నార్త్ ఇండియన్స్ ఫెస్టివల్ అని జెప్పేసి కొంతమంది దీన్ని సెలబ్రేట్ చేసుకోవడానికి గూడా తిరస్కరిస్తా ఉన్నారనమాట. యాక్చువల్‌గా ఫెస్టివల్ నార్త్ ఇండియనా, సౌత్ ఇండియనా మనందరం ఇండియన్స్. సో, ఇండియన్స్‌లో ప్రతిదీ మనకి ఫెస్టివలే. అది నార్త్‌లో ఎక్కువ సెలబ్రేట్ చేసుకుంటారు. సౌత్‌లో తక్కువ అని కాదు. మనం యాస్ ఏ ఇండియన్స్ లాగా, యాస్ ఏ హిందువులు లాగా మనం అన్నీ సెలబ్రేట్ చేసుకోవాలనేది. మెయిన్‌గా రాధాకృష్ణులకి సంబంధించినటువంటి ఒక అంటే హోలీ అనేది ఇంకో పోర్షన్‌లో చూసుకుంటే రాధాకృష్ణులకి చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ అన్నట్టు. ఆ! ఆ కలర్స్‌తో వాళ్ళ ఇద్దరు కూడా ఆ ప్రేమను తెలుపుకుంటూ ఉంటారని అవును. చెప్పేసి. అవును. సో అవును. ఇట్లా ప్రతీది కూడా ఒక ఫెస్టివల్‌లో పెట్టి మనకి ఇచ్చారు అని చెప్పుకోవచ్చు. అవును. సో అవును. ఇదెలా ఉంది? అంటే సెలబ్రేట్ చేసుకోవడం వరకేనా? వీటిని నెక్స్ట్ జనరేషన్స్ కూడా మనం నెక్స్ట్ పంచొచ్చా? జనరేషన్స్ కూడా మనం విత్ పాస్ ఇంపార్టెన్స్. ఆన్ చేయాలి యాక్చువల్‌గా. బట్ ఏందంటే ఇప్పటికప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఏందంటే ఎవరికాళ్ళు రెడీమేడ్. ఈరోజు రేపు ఫెస్టివల్ వస్తుందంటే ఈరోజు ఏదో తెచ్చేసుకోవడం, ఎంజాయ్ చేయటం అక్కడి వరకే ఉంటుంది. ఏందంటే బికాస్ ఆఫ్ సోషల్ మీడియాలో మనం చూసేదాన్ని బట్టి ఇంతకుముందేందంటే కొంచెం ఈ ఫోన్స్, సోషల్ మీడియా తక్కువుండేది కాబట్టి అందరూ గ్యాదరే చేసుకునేవాళ్ళు. ఇప్పుడెలా ఉందంటే రేపు ఫెస్టివల్ అంటే ఈరోజు సోషల్ మీడియాలో మనకి రీల్స్ వస్తాయి. సో, ఆ రీల్స్ బేస్ మీద మనం వెళ్ళిపోతున్నాం. సో, అది తగ్గించుకొని మనం మన పేరెంట్స్ తోటి ఫెస్టివల్ ఎలా సెలబ్రేట్ చేసుకోవాలి. మన పేరెంట్స్ గూడా ఏంటంటే మేబీ ఇప్పుడు అందరూ హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరూ జాబ్ చేసేవాళ్ళున్నారు. పిల్లలతో స్పెండ్ చేసే టైం గూడా తక్కువుంటుంది. బట్ మనం మన పిల్లలకి ఈ ఫెస్టివల్ దీని గురించి చేసుకుంటున్నాము. ఇది ఇది అని చెప్పేసి అట్‌లీస్ట్ అలా చెప్తే కొంచెం నెక్స్ట్ జనరేషన్స్‌కి యూజ్ అవుతుంది. బావుంది. యెస్.